ప్రేమించి పెళ్లి చేసుకుని కలకాలం కలిసిందామనుకున్నారు. కానీ విధి పగబట్టింది. ఏం జరిగిందో ఏమో తెలియదు. ప్రేమ జంట కఠిన నిర్ణయం తీసుకుంది. విశాఖ షీలానగర్లో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మృతులు అమలాపురానికి చెందిన పిల్లు దుర్గారావు, సాయి సుష్మితగా గుర్తించారు పోలీసులు. మృతుడు దుర్గారావు క్యాటరింగ్ నడుపుతుండగా సాయి సుష్మిత ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తుంది. 6 నెలలుగా వినాయక్ లేవ్ అపార్ట్మెంట్లో అంటున్న దుర్గారావు దగ్గరకు సాయి సుష్మిత వచ్చి వెళ్లేదని స్థానికులు చెబుతున్నారు. అయితే ఆత్మహత్యకు ముందు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఇంట్లో గాజు గ్లాస్, టీవీ రిమోట్ పగిలిపోవడం గుర్తించారు. ఇక మృతుల కుటుంబాలకు సమాచారం అందించిన పోలీసులు ఆత్మహత్య గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశాఖ షీలానగర్లో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, షీలానగర్లోని వెంకటేశ్వర కాలనీకి సంబంధించి ఎస్ఎల్బి అపార్ట్మెంట్స్లో ప్రస్తుతం ప్రేమ జంట అయితే ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నేను ఈ ఆత్మహత్య చేసుకున్నటువంటి ప్లేస్లోనే ఉన్నాం. ఈ అపార్ట్మెంట్ కనిపిస్తున్నటువంటి అపార్ట్మెంట్ ఇది వాళ్ళ 3rd ఫ్లోర్లో అయితే నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దుర్గారావు ఈ అపార్ట్మెంట్లో 3rd ఫ్లోర్లో అయితే ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకుని ఉంటున్నారు. అదేవిధంగా సాయి సుస్మిత వేరే చోట ఉంటున్నారు అనేది అయితే తెలుస్తుంది. అయితే పైనుంచి వాళ్ళు మనకు కనిపిస్తున్నటువంటి అంటే ఇది 4th ఫ్లోర్ నుంచి టాప్లోకి వెళ్ళి పైనుంచి అయితే దూకి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నేనున్నటువంటి ఒకసారి ఈ ప్లేస్ని కనుక గమనిస్తే నేనున్నటువంటిది ప్రహారీ కనిపిస్తుంది కదా, 2 అపార్ట్మెంట్స్కి మధ్యలో ఉన్నటువంటి ప్రహారీ ఇది. ఈ గోడకి సమీపంలో చూస్తే ఒక పక్క నా చేయి కనిపిస్తుంది. అంటే మొత్తం అంతా కూడా బ్లడ్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూపించలేము కాబట్టి కొంత సంబంధించి అక్కడ నా చేయి చూపిస్తున్నటువంటి ప్లేస్లోనే ఒకరు అక్కడ పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా నా వెనక మరొక మృతదేహం అంటే ప్రేమికులు ఇద్దరు చెరొక వైపు పడినటువంటిది అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇద్దరి మధ్యన వాగ్వివాదం జరిగిందా ఏంటి అనేది తెలిసే ఇప్పుడు పోలీసులు అయితే దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సాయి సుస్మితకు సంబంధించి ఆమె ఇప్పటికే సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి పరిచయం కొద్దీ ఇక్కడికి వచ్చినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు విచారణలో తెలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దుర్గారావు కూడా క్యాటరింగ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఇద్దరి మధ్య ఉన్నటువంటి పరిచయం గత 6 నెలల క్రితం నుంచి ఇక్కడ రెంట్కి తీసుకుని ఇదే అపార్ట్మెంట్లోకి ఇక్కడికి వస్తున్నారనేది ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులతో పాటుగా స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అంటే ఈ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఇంటి లోపల వాళ్ళకి కొంత వాగ్వివాదం జరిగింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. లోపల ఉన్నటువంటి గాజు గ్లాసులు కానీ ఆ టీవీ రిమోట్లు కానీ పగిలిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం అయితే పోలీసు విచారణ నేపథ్యంలో మొత్తం సైలెంట్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. స్థానికులు కూడా ఉన్నారు. ఏంటి అసలు ఈ ఆత్మహత్య గల కారణాలు ఏమై ఉండొచ్చు, వీళ్ళు ఎంతకాలం ఇక్కడికి వచ్చి ఉన్నారు, అసలు ఏమైనా ఐడియా ఉంది? స్థానికంగా ఇక్కడ ఆపోజిట్లోనే రంగా క్యాటరింగ్ అని ఓపెన్ చేశారు. మంచి వ్యక్తి, అందరితో మంచిగా ఉంటారు. ఎప్పుడైనా ఏదైనా క్యాటరింగ్స్ ఆర్డర్ ఇచ్చినా కొంచెం తక్కువకి చేయండి బాబు, మనకు తెలిసిన వాళ్ళన్నా చేసేవాళ్ళు. అంత సౌమ్యంగా ఉండే మనిషి. ఎప్పుడు మరి వాళ్ళైతే ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళు. గత 2 రోజుల క్రితం అరకు వెళ్ళడం జరిగింది. ఇద్దరు అరకు వెళ్ళి నిన్న రావడం జరిగింది. వచ్చాక ఏం జరిగింది అన్నదంటే పెద్దలు మరి వాళ్ళకి వీళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళ కులాలు వేరు, వాళ్ళు కాపుకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు సెట్టుబల్జీలకు సంబంధించిన వాళ్ళు. మరి ఆ వేరియేషన్లో వీళ్ళిద్దరికి గొడవలు వచ్చాయా, ఏం జరిగింది అన్నది లోపల ఏం జరిగిందో మనకు తెలియదు. ఆ అమ్మాయి అయితే సూసైడ్ అటెంప్ట్ చేసుకుని చేయి కోసుకోవడం, దానికి అబ్బాయి ప్లాస్టర్ వేసి తర్వాత అంత టైం ఉన్న తర్వాత మరి కొంచెం మద్యం కూడా సేకరించారు. ఏం జరిగింది, మద్యం మత్తులో ఏమైనా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అంత ధైర్యం అయితే చెయ్యరు ఎవరును. అంటే ఇంతకు ముందు ఎప్పుడన్నా వీళ్ళ మధ్యన గొడవలు కానీ ఇట్లాంటివి ఏమైనా గమనిస్తూ ఉన్నా? ఎప్పుడూ లేదు. అమ్మాయి కూడా మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. అమ్మాయి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ గత 2 నెలల క్రితం ఇక్కడికి వచ్చి ఈ అబ్బాయితో ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటుంది. మరి బాగానే ఉండేవాళ్ళు. ఎప్పుడు కొంతకాలం నుంచి ఇద్దరు కలిసే ఉంటున్నారా? ఎప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేటం తప్పితే పర్మనెంట్గా అయితే లేరు. ఆ అబ్బాయి మాత్రం ఇక్కడ ఉండేవారు. కానీ చాలా మంచి వ్యక్తి. ఎప్పుడు ఇటువైపు ఎవరు అటువైపు ఎవరు పడిపోయినారు. ఇటు పాప అమ్మాయి చనిపోయింది. ఆ మోటారు అది తగలడం వల్ల స్పాట్ డెత్. తర్వాత అబ్బాయి గోడ తగిలి అటుపక్క పడ్డాడు. ఇద్దరు ఎట్ ఏ టైము చేసుకోవడం జరిగిందని మనం అనుకుంటున్నాం. మరి ఏం జరిగిందన్నది తెలీదు. ఒకటైతే చెప్తున్నాము, ఈ మీడియా ద్వారా ఏం చెప్తున్నామంటే ఎవరైతే యువత ఉన్నారో
మీకు ప్రేమించే ధైర్యం ఉన్నప్పుడు పెద్దలను ఒప్పించే సహనం కూడా ఉంటే ఇలాంటి డెత్స్ జరగకపోవచ్చు. ఈరోజు ఇద్దరు పేరెంట్స్ కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే ఫైనాన్షియల్గా బాగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఫైనాన్షియల్గా అయితే ఇబ్బంది ఏం లేదు. కులాల తరపున ఇది జరిగిందని మనం అనుకుంటున్నాము. లేదంటే వాళ్ళ మధ్య ఏమేమి జరిగిందో, అరకు వెళ్ళి వచ్చాక ఏం జరిగింది అన్నది మనకేం తెలియదు. అంటే ఇంతకుముందు మీరు తరచూ అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నీ కరెక్ట్గా చెప్తున్నారు కాబట్టి ఇంతకుముందు వాళ్ళల్లో ఈ గొడవలు పడడం కానీ లేకపోతే ఇక్కడ అరుచుకోవడం కానీ వెళ్ళడం ఇట్లాంటి సందర్భాలు ఏమైనా వచ్చినప్పుడు ఏమైనా చూసారా? ఇదే ఫస్ట్ టైం అసలు ఆ పాపని ఎవరు ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఇక్కడ కానీ మేము ఎక్కువ చూడలేదు. ఇప్పుడు చూడటమే తప్పితే ఎప్పుడు మనకు కనిపించే అబ్బాయి నిత్యం కనిపించేవాడు, ఇక్కడ లోకల్ పీపుల్తో బాగుండేవాడు. ఫ్రెండ్ సర్కిల్కి కూడా అమ్మాయిని షేర్ చేయలేదు, అంటే అంతా సీక్రెట్గానే ఉన్నాడు. బట్ ఏం జరిగింది, ఎప్పుడు ఇక్కడ గొడవ అయితే జరగలేదు. ఎందుకంటే అమ్మాయిని కూడా ఈ ఫ్లాట్లో ఉన్న వాళ్ళు కూడా తరచూ చూడటం కూడా జరగలేదు. ఎప్పుడో వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. మరి నిన్న అయితే ఈ సిచ్యువేషన్ జరగడం, అది 3rd ఫ్లోర్లో ఉన్నారు. 3rd ఫ్లోర్లో ఈ సంఘటన జరిగాక 4th ఫ్లోర్కి వెళ్ళి దూకారని చెప్తున్నారు. అంటే ఇక్కడ అంటే వాచ్మెన్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. అంటే వాళ్ళకి సంబంధించి ఎప్పుడు వెళ్తూ వస్తూ ఉంటారు కదా, వాళ్ళలో అసలు ఎప్పుడన్నా గొడవలు పడడం కానీ లేకపోతే అరుచుకోవడం కానీ ఇట్లాంటివి ఏమైనా గమనించారు ఎప్పుడన్నా? లేదండి, వస్తారు కామ్గా వెళ్ళిపోతారు అంతే. గొడవలు ఆడుకోవటం కానీ ఎప్పుడు లేదు. ఎవరు చూసారు ఫస్ట్? అసలు ఏ టైంలో జరిగింది ఏంటి? తెల్లారు 6ంటికి నేనే చూసాను. నైట్ ఎప్పుడు జరిగిందో తెలీదు. తెల్ల మార్నింగ్ 6ంటికి చూసాను. మీరు నిద్ర లేచేసరికి ఇది నిద్ర లేచేసరికి ఆ ట్యాప్ దగ్గరికి వెళ్ళాను, అక్కడ బాడీ. వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారా లేకపోతే ఇక్కడ తెలిసిన వాళ్ళకి చేశాను, ఎదురు వాళ్ళకి చేశాను. అంటే ఎప్పుడు అమ్మాయి అబ్బాయి మధ్యన గొడవలు కానీ ఇట్లాంటివి ఏం లేవు, ఎప్పుడు ఇక్కడే ఉంటుందా అమ్మాయి కలిసి? వస్తారో వెళ్ళిపోతారు అంతే, ఇక్కడ ఎప్పుడు ఉంటారు, డైలీ ఉంటారు. సో మనం చూడొచ్చు, అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చాలా ఇద్దరి మధ్యన ఏం జరిగిందనేది తెలియదు కానీ అబ్బాయికి సంబంధించి అంటే కాండక్ట్ కూడా ఎట్లాంటి ఇబ్బంది లేదు, అతను మంచిగానే ఉండేవాడు, వీళ్ళందరితోనూ కలిసిమెలిసే ఉండేవాడు, చుట్టుపక్కల వాళ్ళందరికీ ఎవరికి పరిచయం చేయలేదు, అందరితోనూ పలకరింపుగానే ఉండేవాడు అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్కి సంబంధించి కూడా మనం చూస్తే 2 అపార్ట్మెంట్లలో ఈ కనిపిస్తున్నటువంటి ఈ కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో ఈ కాంపౌండ్ వాల్ మీద అబ్బాయి పైనుంచి 4 అంతస్తుల పైనుంచి దూకిన తర్వాత దీనికి తల అంటే మా బాడీ దీనిపైన పడడం, వెంటనే వేరే అపార్ట్మెంట్లో తన డెడ్ బాడీ పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ ఆ సంప్ ఒకటి ఉంది, పైనుంచి కింద పడంగానే సాయి సుష్మిత పైనుంచి కింద పడంగానే ఈ వీళ్ళ బట్టలు ఉతకడానికి ఏర్పాటు చేసినటువంటి చిన్న మెట్టులా ఉంది, దానిపైన పడినటువంటి నేపథ్యంలో వెంటనే ఇద్దరు కూడా స్పాట్ డెడ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే ప్రేమ జంట, వారి మాది కారణాలు ఏంటనేది తెలియదు, ఎప్పుడు సఖ్యతగానే ఉండేవాళ్ళు, ఏ విధంగా గొడవ పడినటువంటి పరిస్థితి తెలియదు. వీకెండ్ కావడంతో వాళ్ళు అరకు వెళ్ళారు, హ్యాపీగా అరకు మొత్తం అంతా ట్రిప్ చూసుకుని తిరిగి మళ్ళీ ఇక్కడికైతే వచ్చారు. వచ్చిన తర్వాత మరి రాత్రి ఏం జరిగిందనేది తెలియదు. తెల్లవారి చూసేసరికి వాచ్మెన్ లేచి చూసేసరికి డెడ్ బాడీస్ ఉండడంతో కంగారుగా వాళ్ళకైతే స్థానికులకైతే తెలియజేసినటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. మరి దీని వెనక ఏముందనేది తెలియదు. ఇప్పటికే సాయి సుష్మిత సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకి పోలీసులు అయితే ఇన్ఫార్మ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా దుర్గారావుకి సంబంధించినటువంటి ఫోన్ లాక్ అయినటువంటి నేపథ్యంలో దాని ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉండే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంది. మరి పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తుంది అనేది చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్స్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.